చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుందని మీ అందరికీ మాట్లాడుతున్నాం. మేము రాగానే కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ప్రమోషన్స్ దాదాపు 5,000 మందికి పైబడి ప్రమోషన్స్ ఒకటేసారి నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో అమలు చేశాం. అట్లాగే కొన్ని చోట్ల రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి వారికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాం. కంపాషనేట్ అపాయింట్మెంట్ చేయాల్సిన కూడా అపాయింట్మెంట్ ఇచ్చాం. ఇంకా భవిష్యత్తులో చేయాలనుకున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్స్ సంబంధించిన వాటి గురించి కూడా నిర్ణయాలు తీసుకుని ముందు పోతూనే ఉన్నాం. నేను చెప్పినట్టుగా ఇందాక సబ్స్టేషన్ శాంక్షన్ చేస్తూ సబ్స్టేషన్స్ తో పాటు అక్కడ మ్యాన్ పవర్ ను కూడా శాంక్షన్ చేస్తే బాగుంటుంది అని ఒక సలహా చెప్పారు, విచ్ ఈస్ ఎ వెరీ జెన్యూన్ సజెషన్. డెఫినెట్లీ వీ విల్ కన్సిడర్ ఇట్ వెరీ పాజిటివ్లీ అబౌట్ ఇట్. తప్పనిసరిగా దాని మీద దృష్టి సారించి అది శాంక్షన్ చేసేటప్పుడు వాటికి కావాల్సినటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. అట్లాగే దీన్ని ఆరోగ్యకరంగా హెల్తీగా ఉంచడం కూడా మనందరి బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరే సామాజిక బాధ్యతలో భాగంగా ఉచిత విద్యుత్ వ్యవసాయ ప్రోత్సహించడానికి రైతులకు ఇస్తున్నామని చెప్తా ఉన్నాం. ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నారంటే ఫ్రీగా ఇచ్చేస్తున్నారేమో అనేటువంటి భావం చాలా మందిలో ఉంది. ఫ్రీగా ఇన్ ద సెన్స్ రైతులు కట్టేటువంటి డబ్బుని ఆర్థిక శాఖ డిస్కౌంట్ కడతా ఉన్నాం. రైట్ కడతా ఉన్నాం కదా. సబ్సిడీ రూపేణ విద్యుత్ శాఖ డబ్బు కడతా ఉన్నామా. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ 12,484 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం విద్యుత్ శాఖకి రైతుల తరఫున డబ్బులు కట్టారు. వీటిని బకాయి పెట్టట్లేదు. ప్రతి నెల ఏ నెలది ఆ నెల, ఎందుకంటే మీ మీద భారం వేయకూడదు అనేటువంటి ఆలోచనతోనే మేము వచ్చిన దగ్గర నుంచి ఏ నెలది ఆ నెల డబ్బులు పే చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇది హెల్దీగా ఉండాలి. అట్లాగే రాష్ట్రంలో గృహజ్యోతి అని 200 యూనిట్ లోపులో వాడుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఫ్రీ పవర్ ఇస్తా అని చెప్పాం. అందరూ చాలా ఫ్రీ పవర్ అంటే డబ్బులు కట్టించుకోరేమో. కన్జ్యూమర్స్ బదులు ఎవరైతే 200 యూనిట్లు వాడుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ విద్యుత్ శాఖ ప్రతి నెల డబ్బులు చెల్లిస్తా ఉన్నాం. ఒక్క నెల కూడా వదిలిపెట్టలేదు. ప్రతి నెల లెక్క కట్టిస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఇప్పటికే 1,538 కోట్ల రూపాయలు చెల్లించాం విద్యుత్ శాఖ. మీరు కొన్ని లక్షల మంది కన్జ్యూమర్స్ దగ్గర నుంచి బిల్లు వసూలు చేసేదాన్ని సింప్లిఫై చేసి సింగిల్ అకౌంట్ నుంచి వాళ్ళ ఆ లక్షల మంది దగ్గర డబ్బు మేము ఒకళ్ళు కట్టేశాం. సో వీఆర్ స్ట్రెంథనింగ్ ది డిపార్ట్మెంట్ ఆల్సో. అట్లాగే ఎడ్యుకేషన్ సంబంధించి కూడా 199 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాం. మొత్తం ఇవన్నీ 14,211 కోట్లు అంటే నియరింగ్ అబౌట్ 15,000 crores రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తరఫు నుంచి ఉచితంగా మేము వాళ్ళకి ఇస్తామని చెప్పి వాళ్ళ తరఫున ఆ బిల్లు సంబంధించిన డబ్బు విద్యుత్ శాఖకు మేము చెల్లించేప్పుడు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి సామాజిక బాధ్యతలో భాగంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి వారి భారాన్ని, ప్రజలు కట్టాల్సిన భారాన్ని ప్రభుత్వం తీసుకొని మీ మీద కూడా మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం వాళ్ళందరి తరఫున మీకు ప్రతి నెల డబ్బు కడతా ఉన్నాం. విద్యుత్ శాఖ ఆరోగ్యంగా ఆర్థికంగా బాగా ఉండాలి.